అసలు ఎవరు నువ్వు? మైకేల్ జాక్సన్. డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చింది భయ్యా, చూసిందా మన బాలకృష్ణ గారిది. ఓకే, ట్రైలర్ అనిపించిందంటే బాగుంది భయ్యా, ట్రైలర్ బాగానే ఉంది. సేమ్ యాజ్ యూజువల్గానే మనకు ఇదివరకు చూసిన మన బాలయ్య గారి ఫిలిమ్స్లోనే నాకు కొన్ని ఎలిమెంట్స్ అయితే కనెక్ట్ అయ్యి నేను చెప్పుకోవచ్చు. ఏంటంటే లైక్ ఇప్పుడు రెండు వేరియేషన్లో కనిపిస్తున్నారు మన బాలయ్య గారు. ఒకటి డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ అండ్ ఇంకొకటి నానాజీ అనే క్యారెక్టర్ అనుకుంటా. మరి ఆ నేమ్ కరెక్టో లేకపోతే రాంగో తెలియదు. ఆ చిన్న పిల్లకు నేమ్ చెప్పాడు మన బాలకృష్ణ గారు. మరి అది మన థియేటర్లో చూసినాక తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది పక్కకు పెడితే చిన్న పిల్ల గురించి చెప్పుకుంటే ఈ చిన్న పిల్ల ఎవరు అనేది మనం ఫీలింగ్ చూసినాక తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ అంటే ఈ డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ లో ఉన్నప్పుడు ఆ చిన్న పిల్ల ఉండి అక్కడికి ఏంచి వచ్చిందా మరి ఏందో తెలియదు. ఈమె గురించి అయితే మనం ఫీలింగ్ చూసినాక తెలుసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీని అయితే ప్రొటెక్ట్ చేయడం అయితే మన బాలకృష్ణ గారి మోటివ్ అన్నట్టు నేను అనుకుంటున్నా. మరి సో దానికి ఏంది మరి కనెక్షన్ ఏంది అనేది మనము అది కూడా తెలుసుకోవాలి ఉంటుంది ఫిలిం చూసి. ఓకే, ఇక్కడ వెన్ కమింగ్ టు డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో మన ప్రజ్ఞ గారు అయితే కనిపిస్తున్నారు. యాజ్ అ వైఫ్ లా కనిపిస్తారా మరి ఎలా కనిపిస్తారో మనకు తెలియదు, చూడాలి. మన డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ గురించి చూసుకుని ఆపోజిట్ గా విలన్స్ అయితే ఏ విధంగా ఉంటుండ్రు, మరి ఎలా ఉంటుంది దాని క్యారెక్టర్ ఏంది అనేది చూడాలి. నాకు తెలిసి ట్రైబల్ పీపుల్స్ లో కొంచెం మందికి ఆడవాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ తో పాటు ప్లస్ మన బాలయ్య గారికి ఏమైతుంది మరి అక్కడ మన అవుతుందా ఏంది అనేది మనం అది ఫిలిం చూసినాక తెలుసుకోవాలి. సో ఒకసారి మీరు ఈ పిక్చర్ చూస్తే దీంట్లో మీకు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మన బాలకృష్ణ గారు ఈ విలేజ్ ని ఎంటర్ చేస్తున్నట్టు అర్థమైతుంది. సో ఈ విలేజ్ ని ఎంటర్ అయిన తర్వాత మన డాకు మహారాజ్ అనే నేమ్ వచ్చిందా లేకపోతే ఏంది అనేది ఇది కొంచెము చూడాల్సి ఉంటది. సో మీకు ఏమనిపిస్తుంది ఒకసారి మంచిగా డెప్త్ గా ట్రైలర్ చూసిన వాళ్ళకైతే ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? అది నేను చెప్తున్నాను. అండ్ విలన్స్ గా చూసుకున్నట్టయితే చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. ఒకళ్ళు ఎనిమల్ ని చంపడము అంటే జంతువులను చంపడం అని ఒక విలన్ లో పెట్టారు. అండ్ ఇంకా కొంతమంది చూసుకుంటే చాలా క్రూరంగా మనుషులను చంపేయడం అయితే చూస్తున్నాము. మరి ఎందుకు చంపుతున్నారు అనేది కూడా మరి అది ఎలా ఉంటుందో కూడా చూడాల్సి ఉంటుంది. అది పక్కకు పెట్టినా ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ గురించి చెప్పుకుంటే మన బాబీ డియోల్ గారి క్యారెక్టర్ చూసుకుంటే నాకు తెలిసిన వాటికి క్లైమాక్స్ లో ఉంటుంది ఫైట్ సీన్స్ మన బాలయ్య గారికి మన బాబీ డియోల్ గారికి ఉండే ఫైట్ సీక్వెన్స్ అయితే నేను అనుకుంటున్నా. మరి చూడాలి ఎలా ఉంటుందో. అండ్ ఇలా అయితే ట్రైలర్ అయితే అనిపించింది భయ. ఇంకా డెప్త్ గా మాట్లాడుకోవాలంటే ఇక్కడ రెండు వేరియేషన్లు అయితే మన బాలయ్య గారు అయితే కనిపిస్తున్నారని మాత్రం పక్కా తెలుస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించిన వేరియేషన్ లో చెప్పాలి. అండ్ ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి. అవన్నీ క్యారెక్టర్ చూసుకుంటే శ్రద్ధ గారు అయితే ఉన్నారు, ప్రజ్ఞ గారు అయితే ఉన్నారు, బాబీ డియోల్ గారు ఉన్నారు. నేను ఫైట్ సీక్వెన్స్ అయితే అదిరిపోయేటట్టు ఉన్నాయన్నట్టు అయితే అనిపిస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా గట్టిగానే కొట్టేటట్టు ఉన్నారు ఈ ట్రైలర్ లో చూస్తున్నట్టయితే. సో ఇలా అయితే అనిపించింది ట్రైలర్ అయితే. మీకు ఎలా అనిపించింది మన బాలయ్య గారి ఈ ట్రైలర్ అనేది కామెంట్ చేయండి. అండ్ ఏ మాట కామాట బాలయ్య గారికి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం అదిరిపోయినాయి భయ, అది మాత్రం పక్కా చెప్పుకోవచ్చు. ఫైనల్లీ ట్రైలర్ అయితే ఇదన్నట్టు నా రియాక్షన్ వీడియో అని చెప్పుకోవచ్చు, నా రివ్యూ అని చెప్పుకోవచ్చు, ఓకేనా? అండ్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అండ్ ఈ మూవీ మన బాలకృష్ణ గారికి ఎంత ప్లస్ అవుతుంది, మరి 100 crores పక్కన కాదా అనేది కామెంట్ చేయండి. ఇంకా అంతకు మించా అనేది కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ఏందనేది. అండ్ చూద్దాం భయ మరి ఎలా ఉండబోతుంది మన బాలకృష్ణ గారి ఈ ఫిలిం అనేది. అండ్ 12th January వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సంక్రాంతికి వస్తున్న మన ఫిలిం వస్తుంది, అటు గేమ్ చేంజర్ ఫిలిం వస్తుంది. మరి ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. డాకు మహారాజ్ ట్రైలర్ రియాక్షన్ వీడియో, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.